సదాబ్రహ్మ సదా విష్ణువు లేరు లోకంలో, సదాశివుడు ఒక్కడే ఉన్నాడు. అంటే ఆయన రుద్రుడిగా కనపడతాడు, కానీ తెచ్చిపెట్టుకున్న కోపమే తప్ప అసలు నిజం కోపం కాదురా. ఆయన ఎప్పుడూ సదాశివుడు, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు, ప్రసన్నంగా ఉంటాడు, ఆయనకి కోపమే లేదు. అందుకని సదాశివుడు ఎప్పుడూ కోపం లేనివాడు కాబట్టి సదాశివుడు. అప్పుడప్పుడు కోపం వచ్చేవాడు కాడు, ఎప్పుడూ కోపం లేనివాడు ఆయన. కానీ ఆయన రుద్రుడు, కోపం ఉన్నట్టు కనపడతాడు. ఎందుకంటే మనం ధర్మంలో ఉండాలని ఆయన కోరిక అందుకు. కాబట్టి ఆయన భార్య ఉందే, ఆవిడ ఇంద్రజాలం చేసిందయా అన్నారు మూకశంకర్లు. ఇంద్రజాలం చేసేవాడు ఏం చేస్తాడు? అక్కడ లేని వస్తువు ఉన్నట్టుగా కనపడేటట్టు చేస్తాడు. అలా చేస్తే దాన్ని ఇంద్రజాలం అంటారు. ఏమిటి ఆవిడ చేసిన ఇంద్రజాలం? ఇదిగో ఇదే. తామ్రాంభోజం జలదనికటే తత్ర బంధూక పుష్పం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను చెప్పేసి అటువంటి ఇంద్రజాలం ఆవిడ చేసింది, ఆ ఇంద్రజాలం ఏమిటో మీరు ప్రయత్నించండి అని వదిలిపెట్టేశాను అనుకోండి, మీరు ప్రయత్నం చెయ్యాలా వద్దా? అలా ఎలా కుదురుతుందండి? నల్ల మబ్బులో ఎర్ర కలువ పువ్వు అసలు ఎందుకు పూస్తుంది? పుయ్యదు, ఒక్కనాటికి రాదు. మబ్బులో పూలు పూస్తాయా? పుయ్యవు. పూసిందనుకోండి పోని, ఆ ఎర్ర కలువలోకి మళ్ళీ మంకెన్న పువ్వు ఉంటుందా? ఉండదు. మంకెన్న పువ్వు ఉన్న అందులోంచి మల్లెపూల కాంతి, మల్లెపూల తెలుపుతనం వస్తుందా? రాదు. వచ్చిన అందులో వీణానాదం వినపడుతుందా? ఒక్కనాటికి వినపడదు. ఇది ఇంద్రజాలం అంటే నిజానికి అది లేదు. కానీ అలాంటిదేదో ఉంది. ఏమిటది? అది సత్యం. ఆ సత్య వస్తువుని మీరు పట్టుకోవాలి. తామ్రాంభోజం జలదనికటే, దేని దగ్గరలో ఉందో దాన్ని ముందుకు తీసుకురండి. జలదనికటే తామ్రాంభోజం. మేఘానికి, మేఘంలో ఉంది ఎర్రకలువ. ఏదా మేఘం అంటే నల్లని మేఘం, కేవలం నల్లగా అంటే అన్నిటినీ తనలోకి లాగేసుకునే నలుపు కాదు. మేఘము యొక్క నలుపునకు ఒక లక్షణం ఉంటుంది, కాంతి ఉంటుంది. కాంతి ఉండి చమాయింపు ఉంటుంది, తడితడిగా ఉంటుంది మేఘం. తడితడిగా ఉండి చాలా అందంగా ఉండి కారుణ్యం ఉండి అది వర్షిస్తుంది. దానికి లక్షణం ఉంటుంది, అది నీళ్లని వర్షిస్తుంది. శరత్కాల మేఘం వర్షించదు, కానీ వానాకాలంలో వచ్చే నల్లమబ్బు వర్షిస్తుంది, కాంతితో కూడినదై ఉంటుంది. అలా అమ్మవారి విషయంలో నల్లగా ఉండేది ఏది కాంతితో? ఆమె కబరీబంధం, ఆమె జుత్తు. అంటే తామ్రాంభోజం, అమ్మవారిని చూసిన వాడికిట అమ్మవారి కబరీబంధం చూస్తే జుత్తు ముందే ఏమనిపించింది? నల్ల మబ్బులా కనపడిందిట ఆ జుత్తు. ఎందుకని? ఎందుకు మూకశంకరుల శ్లోకం అలా మొదలుపెట్టారు అంటే, అమ్మవారి శరీరము మంత్రస్వరూపం, అమ్మవారి శరీరము అక్షర సమామ్నాయ స్వరూపం. ఆదిక్షాంత సమస్త వర్ణనకరి శంభుప్రియేశాంకరి మొన్న చెప్పే కదూ. ఆ తల్లి స్థూల రూపాన్ని కూడా పొందుతుంది భక్తుల యొక్క సౌకర్యార్థం. అదే కామాక్షి స్వరూపం. ఆ కామాక్షి స్వరూపం జలదనికటే, నల్లటి నీరు నిండిన మబ్బెలా ఉంటుందో ఆవిడ జుత్తు అలా ఉంది. జుత్తు అలా ఉంది అంటే ఆవిడ విరబోసుకుంటుందని కాదు. అమ్మవారు జుత్తు విరబోసుకోదు. అమ్మవారు ఏమిటి? అసలు ఎవరూ విరబోసుకోకూడదు. ప్రత్యేకించి స్త్రీ కేశపాశము చివరి భాగము జల్లుకుని ఉండరాదు అని శాస్త్రవాక్కు. కాబట్టి ఆవిడ ముడి వేసుకుంటుంది. కబరీబంధం అది మబ్బులా ఉంది. ఎందుకంత గొప్పదాంతో మొదలుపెట్టారు? జుత్తుతో మొదలుపెట్టడం ఏంటి? లోకంలో అత్యంత హేయమైన పదార్థముగా పరిగణింపబడేటటువంటిది జుత్తే. ఎందుకంటే మీరు భోజనం చేస్తుంటే వెంట్రుక వచ్చిందనుకోండి, ఇక తినకూడదు, ఉత్తరాపోసనం బట్టి లేచిపోవాలి. వెంట్రుక అంత హేయం. ఆ వెంట్రుకతో చెయ్యకూడని పనులు చాలా చేస్తూ ఉంటారు. అందుకే వెంట్రుక అంత హీనమైంది లేదు. పైగా వెంట్రుక చెమటతో కలిస్తే పేలు మొదలైనవి పుడతాయి, స్వేదజములు పుడతాయి అందులోంచి. అంత హేయమైనటువంటి వెంట్రుకలు ఏ ఉన్నాయో అవి పాపములకు స్థానములయ్యి ఉంటాయి. అందుకు వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు ఇస్తారు. ఆయనకేమి ఇంతమందిని సృష్టించిన వాడికి ఆయనకేమి వెంట్రుకలు తక్కువై కాదు. వెంట్రుకలు ఇచ్చేయడం అంటే, తలనీలాలు ఇచ్చేశాడు అంటే పాపములను
వదిలిపెట్టేశాడు అని. వేం కటతీతి ఇది వెంకట. వేం అంటే పాపం తీసేసినవాడు వెంకటేశ్వరుడు. పాపములు వెంట్రుకలను ఆశ్రయించి ఉంటాయి కాబట్టి ఆ వెంట్రుకల్ని తీసేస్తే పాపములను పోగొట్టేసుకున్నాడు పరమేశ్వర సన్నిధానంలో అని. కాబట్టి ఆ వెంట్రుకల గురించి ప్రస్తావించారు ఎక్కడ. మరి లోకంలో అత్యంత గొప్పది, దృష్టిదోష నివారణ చెయ్యగలిగిన పూజనీయమైన వెంట్రుకగా చెప్పబడేది కేవలముగా ఒక్క ఏనుగ వెంట్రుక. అది మాత్రం తావీజులో పెట్టి కట్టుకుంటారు. గోవు యొక్క వెంట్రుకలు గొప్పవైనా ఆ వెంట్రుకలను ఎవరు తీయరు, దాన్ని తీయకూడదు, దోషభూయిష్టం అది. దేవతలందరూ ఆవహించి ఉంటారు అక్కడ రోమకోపముల యందు. భగవతి కేశపాశం, అమ్మవారి యొక్క కబరీబంధం దర్శనం చేసి తీరాలి. ఎందుకో తెలుసా? ఎందుకు అమ్మవారి కేశపాశాన్ని మాత్రం చూసి తీరాలో శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పారు. సౌందర్యలహరి శ్లోకాలన్నీ ఒకలా చేశారు శంకరులు. ఒకలా చేశారంటే ప్రధాన ప్రయోజనాన్ని ఆవిష్కరించడంలో మాత్రం వర్ణన ఫలితము ఒకలా వెడుతుంటాయి. ఒకే ఒక్క శ్లోకం మాత్రం ఆ గతిని విడిచిపెట్టి ఇంకోలా వెళ్ళింది. అసలు ముందు దాని ఫలితాన్ని చెప్పి తర్వాత వర్ణన చేశారు. ఆ శ్లోకం అమ్మవారి కబరీబంధం ఒక్కటే. దునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్మన్యే వలమదన వాటీ విటపినాం అన్నారు. దునోతుధ్వాంతం, మా అజ్ఞానపు చీకట్లు విచ్చిపోవుగాక అంటూ మొదలెట్టారు. నల్లని కబరీబంధాన్ని ధ్యానం చేస్తే మన యొక్క చిమ్మ చీకట్లు, అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. అమ్మవారి కబరీబంధానికి ఒక్కదానికే అంత శక్తి. లోకంలో ఏ ఇతర స్త్రీ కేశపాశము వంక పురుషుడు చూడకూడదు, అది వ్యామోహ కారణం. కాబట్టి ఎప్పుడూ చూడకూడదు. ఒకవేళ చూసినా మా తల్లి కామాక్షి కబరీబంధం అనాలి తప్ప అన్య స్త్రీ అన్న భావనతో కబరీబంధం వంక కానీ కేశపాశం వంక కానీ చూడకూడదు. అమ్మవారి కేశపాశం చూసి తీరాలి, కబరీబంధాన్ని చూసి తీరాలి, ధ్యానం చేసి తీరాలి. ఎందుకని? అది అజ్ఞానాన్ని పోగొడుతుంది ఆ జుత్తు. అటువంటి జుత్తు ఘన అన్నారు శంకరాచార్యుల వారు. ఘన అన్నది మేఘానికి కూడా ఉంది. అది ఒత్తుగా నల్లగా చక్కగా, అంటే సుగంధ తైలము చేత అలదబడినదై ఒక నల్లని మబ్బెలా ఉంటుందో అమ్మవారి యొక్క కబరీబంధం అలా ఉంటుంది. నల్లమబ్బు నీటిని వర్షిస్తుంది. అమ్మవారి కబరీబంధ ధ్యానము మీ అజ్ఞానాన్ని తీసివేయగలిగినటువంటి కారుణ్యాన్ని వర్షిస్తుంది, జ్ఞానాన్ని వర్షిస్తుంది. లోకంలో వెంట్రుకలకు, అందులో నల్లని వెంట్రుకలకు ఆ లక్షణం ఉంటుందా? ఉంటుంది. అయితే అమ్మవారి కబరీబంధాన్ని ధ్యానం చేసేటప్పుడు తెల్లటి జుత్తుగా చూడకూడదా అండి? పూర్వజా, ఎప్పుడో పుట్టింది కదా ఆవిడ జుత్తు నెరిసిపోయి ఉండదా? తెల్ల జుత్తు కింద ధ్యానం చేయకూడదా? చెయ్యకూడదు. అందుకే జల్లదన్నికటే. కారణం, ఆమె కాలాతీతురాలు, కాలమునకు లొంగిపోతాడని గుర్తు జుత్తు తెల్లబడ్డాం. కాలమునకు లొంగడని గుర్తు జుత్తు ఎప్పుడూ నల్లగా ఉండడం. అందుకే నిత్యయవ్వన ఎలా ఉంటుంది? నిత్యయవ్వనంలో ఆమె కాలమునకు లొంగదు. అందుకే కాలము యొక్క గతిని చెప్పేవాళ్ళు సూర్యుడు చంద్రుడు. ఆ సూర్యచంద్రులు కదిలితే మన ఆయుర్దాయం అయిపోతుంది. కానీ అమ్మవారికి వాళ్ళిద్దరూ చెవి తాటంకములు, ఆభరణాలు. కాబట్టి ఆవిడ ఎందుకు లొంగుతుంది కాలగతికి? ఆవిడ లొంగదు. లొంగకుండా ఎప్పుడూ ఆవిడ అలాగే ఉంటుంది. అమ్మవారిని అరుణాం కరుణా తరంగితాక్షీం అని కదా మనం ధ్యానం చేస్తాం. ఎర్రగా ఉంటుంది అమ్మవారు. అమ్మవారు ఎర్రగా ఉంటుందంటే కామాక్షి నల్లగా ఉంటుంది. మరి ఎర్రగా ఎలా చెప్పారు? కామాక్షి రంగు నలుపు, పార్వతీదేవి నలుపు. అందుకే తండ్రి హిమవంతుడు ఆవిడికి కాళీ అని పేరు పెట్టుకున్నాడు. కాళీ ఆవిడ పేరు. అలాగే ఆమె నారాయణి, నారాయణుడు నలుపు, నారాయణి నలుపు. పార్వతీదేవి నల్లగా ఉంటుంది. కానీ మూకశంకరులు అంటున్నారు ఆమె ఎర్రగా ఉంటుంది అంటున్నారు. ఎందుకన్నారో తెలుసా? నేను మీతో మొట్టమొదటి రోజే మనవి చేశాను. శ్రీ విద్యా తంత్రంలో అమ్మవారి యొక్క పరిపూర్ణ స్వరూపం లలితా పరాభట్టారిక.
ఆ లలితాపరాభట్టారికా స్వరూపమే కామాక్షి. అందుకే ఆయుధాల దగ్గర నుంచి అన్నీ అలాగే ఉంటాయి. కాబట్టి అటువంటి కామాక్షి స్వరూపం లలితాపరాభట్టారికా స్వరూపమే. లలితాపరాభట్టారిక ఎరుపు. ఎర్రగా ఉంటుంది అంటే అదేదో వ్యామోహం, ఆవిడ ఎర్రగా ఉంటుంది, ఆవిడ నల్లగా ఉండదు, లేకపోతే నల్లగా ఉంటుంది ఎర్రగా ఉండదు, రంగుల కోసం కాదు. ఎర్రగా ఉంటుంది అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? విడిపోవడం ఎరుపు వలన విడిపోతారు, కలిసిపోవడం ఎరుపు వలన కలిసిపోతారు. అది ఎరుపు యొక్క లక్షణం. అందుకే ఇప్పటికీ లోకంలో ఎర్ర జెండాలు పట్టుకునే వాళ్ళందరూ మార్పు కోసం ఎర్ర జెండాలు పట్టుకున్నా అంటుంటారు. ఎరుపు దేనికి గుర్తు అంటే మార్పునకు గుర్తు. ఏదా మార్పు? సోహం. ఇక్కడే అహం బ్రహ్మాస్మి అని, అంటే జీవుడు బ్రహ్మము వేరులేని వారై ఒక్కటై ఉన్నప్పటికీ అజ్ఞానము చేత నేను జీవుణ్ణి నేను శరీరం అని భగవంతుడి నుంచి విడిపోయి కిందకొచ్చేయడమే ఎరుపు. విడిపోయాడు. దీనికి కారణం అమ్మవారి మాయ. ఆవిడ మాయ వలన భగవత్తత్వము తెలియదు. సదసద్రూపధారిణి అని పేరు ఆవిడికి. అసత్తు ఎందు సత్తు చూపిస్తుంది. ఇది అసత్. అసత్తైన శరీరంలో సత్తు చూపిస్తుంది. అంటే ఇదే నేను అనిపిస్తుంది, ఇదే నేను, ఇది ఉండాలనిపిస్తుంది. అసలు సత్ ఆత్మ, అది కనపడదు. అది ఉందన్న మాట ఎరుకలోకి రాదు. సత్తు అసత్తుగా, అసత్తు సత్తుగా కనపడేటట్టు చేసినది ఎవరో ఆమెయే మాయాస్వరూపిణి. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. మహామాయాస్వరూపిణి అయి పునర్జన్మల వైపుకి తిప్పుతూ ఉంటుంది ఆవిడ. అందుకే సీతమ్మ తల్లి మండోదరి యందు సీతమ్మ కనపడేటట్టు చేసింది హనుమకి. ఆయన పెద్ద ఆటలాడాడు, పైకి ఎక్కాడు, కిందకి దూకాడు, తోక తీశాడు, ముద్దు పెట్టుకున్నాడు, అన్నీ చేసిన తర్వాత కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు అన్నారు హనుమ. అంటే అసత్తు ఎందు సత్తు చూపించింది, మండోదరి ఎందు సీతమ్మని చూపించింది ఆవిడ. అసలు సీతమ్మ కనపడితే ఒక్కసారి కన్నులంబట ఇలా నీరు కారిపోతూ ఆయన అలా ఉండిపోయాడు. అది అమ్మవారు అసత్తు యందు సత్తును, సత్తు యందు అసత్తును చూపించి లోకాన్ని మాయలో తిప్పగలదు. ఆవిడే జీవుడిగా కిందకి విడగొడుతుంది. ఆవిడే అనుగ్రహిస్తే మళ్ళీ ఈ జీవుణ్ణి బ్రహ్మమునందు కలిపేస్తుంది. కలిపేయడం అంటే బ్రహ్మము అన్నది ఎరుకలోకి వస్తుంది, ఆత్మ ఎరుకలోకి వస్తుంది, అద్వైత భావన యందు నిలబడతాడు. ఇలా చెయ్యగలగడం ఎరుపు. అందుకని ఎరుపు రంగు చెప్తున్నారు. అది కారణం. ఎందుకు ఈ శ్లోకం వినడం అంటే అది ప్రయోజనం. ఆ అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవడానికి తామ్రాంభోజం జలదనికటే, అమ్మవారి యొక్క ముఖము ఎర్రగా ఉంది. అదే అక్కడ ఉన్న కలువ పువ్వు. పైన అమ్మవారి కబరీబంధం నల్లగా ఉంటే నల్లని మబ్బులో ఎర్రటి కలువ పువ్వు పూసింది అమ్మవారి ముఖం. జలదనికటే తత్రబంధూక పుష్పం. ఇప్పుడు ఆ ఎర్రటి కలువ పువ్వులో ఇంకా ఎర్రటి మంకెన పువ్వు ఒకటి చేరింది. ఏమిటా ఎర్రని మంకెన పువ్వు? అమ్మవారి యొక్క అధరం, కింది పెదివి. అసలు అమ్మవారి ముఖమే ఎరుపు అంటే ఎర్రని దాంట్లో ఎర్రటిది ఉందనుకోండి, ఎలా తెలుస్తుందండి స్పష్టంగా? ఎర్రని దానిలో ఉన్న ఎర్రనిది బాగా కనపడాలంటే అది మామూలుగా ఎర్రగా ఉంటే ఇది చింత నిప్పులాగో నెత్తుటి ముద్దలాగో ఉండాలి. అలా ఉండేది ఇది దొండపండు. కాబట్టి అమ్మవారి యొక్క అధరమే ఆ కలువ పువ్వులో ఉన్న మంకిన పువ్వు. కాబట్టి తామ్రాంభోజం జలదనికటే తత్రబంధూక పుష్పం. ఇప్పుడు అందులో తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం, మల్లె పువ్వు లేదు, మల్లె పువ్వు యొక్క కాంతి వస్తుంది. మల్లె పువ్వు యొక్క కాంతి ఎలా వస్తుంది? ఉన్నదేమో ఎర్ర కలువ, అందులో ఉన్నది మంకెన పువ్వు, అందులోంచి తెల్లని కాంతి ఎలా వస్తుంది? మీరు పట్టుకున్నారు. కొంతమంది ముఖాల్లో సంతోషం తెలిసిపోతుంది. ఏమిటి? అమ్మవారి చిరునవ్వు, దంతములు కాదు. దంతపంక్తి యొక్క కాంతి అని మీరు అన్నారనుకోండి, ఏమవుతుందో తెలుసా? విక 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 నవ్విందని గుర్తు. పళ్ళన్నీ కనపడకూడదు. పళ్ళన్నీ కనపడితే పెద్ద నవ్వు నవ్విందని. అలా నవ్వదు ఆవిడ. ఆవిడ మహాపతివ్రత. ఆవిడ
పెద్దింటమ్మ. ఆవిడ పరమ మర్యాదా పురస్సరంగా ఉంటుంది. అందుకే చిరునవ్వు అంటారు. చిరునవ్వు అంటే పళ్ళు కనపడ్డాయా కనపడలేదా అన్నట్టుగా నవ్వుతుంది. ఆ నవ్వు యొక్క కాంతి అంత తెల్లగా ఉంటుంది. నవ్వుకి కాంతి ఉంటుందా? నవ్వుకి కాంతి అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు ఆ ముఖాన్ని చూసే ప్రసన్నులు అవడమే ఆ ముఖానికి కాంతి. ఒక ఆయన ముట్టముట్టలాడుతూ కూర్చున్నాడు అనుకోండి, మీరు చెప్దామన్నది కూడా చెప్పలేరు. ఆయన చిన్న చిరునవ్వు నవ్వుతూ కూర్చున్నాడు అనుకోండి, 2 మాటలు మాట్లాడదాం అనుకున్న వాళ్ళు 5 మాటలు మాట్లాడతారు. బాయ్ ఎంత ప్రసన్నంగా ఉన్నాడండి ఆయన అంటారు. ఆ చిరునవ్వు కాంతి అయితే ఆ చిరునవ్వుకి చాలా లక్షణాలు ఉంటాయి. ఎందుకో తెలుసా? నిన్ననే మీతో నేను చెప్పా, అమ్మవారు ఇలా చూసిందనుకోండి, పరమశివుని యొక్క ధైర్యాంబుదినే పుడిసిలి పట్టేస్తుంది ఆవిడ. అప్పుడు ఆ చిరునవ్వు స్వచ్ఛత కలిగినది అని చెప్పడమే మల్లె పువ్వు యొక్క తెలుపుదనం ఉన్నది అని చెప్పడం. స్వచ్ఛత అన్న మాటకు అర్థం ఏంటి అంటే, అవతల వారు చేసేటటువంటి పాపకర్మలను చూస్తూ కూడా, అరే వీడు మారితే బాగుండురా, వీడి మనసు మారితే బాగుండు, వీడికి బుద్ధి ఇచ్చానురా, వీడు నా పాదములను స్మరిస్తే బాగుండు అని ఎంతటి రాక్షసులైన వారి దగ్గర కూడా అరే వీడు బాగుపడాలని కోరుకోగలిగినటువంటి తల్లితనానికి చిరునవ్వుకి మల్లె పువ్వు లాంటి చిరునవ్వు అని పేరు. అందుకే సుందరకాండలో రావణాసురుడు వచ్చి మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడితే ఆవిడ తల్లిగానే నిలబడింది. తల్లిగా నిలబడి, వీడు పనికి మాలినవాడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు రా, పాడైపోతాడు ఇలా మాట్లాడితే. అందుని శుచిస్మిత అంటే ఆమె ఎంతో పరిశుద్ధమైన హృదయంతో, కొడుకు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతుంటే తప్పు నాన్న అలా మాట్లాడకూడదు అని చెప్పినటువంటి అమ్మ మనసు ఎంత పవిత్రమైనదో వాణ్ణి బాగు చెయ్యాలని అమ్మవారి చిరునవ్వు అంత పవిత్రము, అంత స్వచ్ఛము. అది మల్లెల కాంతి. అందుకే మూకశంకరులే ఒక చోట అంటారు, అమ్మవారిని మందస్మిత శతకం చేస్తూ అమ్మవారి చిరునవ్వు గురించి చెప్తూ ఆయన ఒక మాట అన్నారు. అమ్మా, అసలు నీ చిరునవ్వు ఎంత గొప్పదో చెప్పడానికి ఎలాగమ్మా? నీ చిరునవ్వు ఇలాంటిది అని చెప్పాలంటే లోకంలో ఏదో పోలిక తీసుకురావాలా? ఏదో పాలలా ఉంటుంది, పాలంత స్వచ్ఛంగా ఉంటుంది, మల్లె పువ్వు అంత స్వచ్ఛంగా ఉంటుంది, గంగమ్మ అంత స్వచ్ఛంగా ఉంటుంది, అంత పవిత్రంగా ఉంటుందని చెప్పాలా? చెప్దామంటే అని మూకశంకరులు అన్నారు మందస్మిత శతకంలో, పీయూషం కలుపీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మజ్జతే మాహేశైశ్చ జటాకలాపనిగళై మందాకినీ సహ్యతే. అమ్మా చిత్రం చూసావు, పీయూషం కలుపీయతే. పీయూషం అంటే అమృతం. అమ్మ నీ చిరునవ్వు అమృతంలా ఉంటుంది అందామా? అమృతం చాలా గొప్పది, అమృతం తాగితే ఇక చావు ఉండదు. అమ్మవారి చిరునవ్వులోంచి వచ్చేటటువంటి ఆ జ్ఞానం, ఆ కారుణ్యం మనకు అందితే ఇక మళ్ళీ పుట్టి చావవలసిన అవసరం లేకుండా సంసార భ్రమణ పరితాపోపశమనాన్ని పొందుతాడు. కానీ అమ్మ అమృత భాండంతో అమృతంతో నీ చిరునవ్వుని పోలుద్దామంటే పీయూషం కలుపీయతే. అది రాహువు కేతువు లాంటి వాళ్ళు కూడా తాగేశారు దాన్ని. అలాంటి వాళ్ళు కూడా తాగేసినటువంటి అమృతంతో నీ చిరునవ్వుని ఎలా పోల్చనమ్మా? పోల్చలేను. పీయూషం కలుపీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మజ్జతే. పోన్లే పాల సముద్రం లాంటిది నీ చిరునవ్వు అందామా? పాల సముద్రంలోకి మందర పర్వతాన్ని దింపారు దేవతలు, రాక్షసులు. ఆ వాసుకుని చుట్టి అటు ఇటు పట్టుకుని చిలికారు. మరి ఓ పర్వతాన్ని తీసుకొచ్చి అందులో పెట్టి చిలుకుతుంటే ఆ పాల సముద్రం అటు ఇటు కెరటాలు, ఓహో పెద్ద అల్లరి ప్రారంభమైందా లేదా? ఆలాలభక్షణంలో పోతన గారు అంటారు భాగవతంలో, ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగం చప్పుడు నిండిన జండము చెప్పెడిదే మధుని చెవులు చిందరకొని అన్నారు. పెద్ద చప్పుడు, మందర పర్వతం అదంతా మట్టి పాలలో కలిసిపోయి వీళ్ళందరూ నిలబడి చిలికి ఆ పాల సముద్రం గొప్పతనమే ఉందమ్మా. ఎవరు వెళ్ళలేరనడానికి. నీ చిరునవ్వుకి పాల సముద్రానికి పోలిక. నీ చిరునవ్వుని చిలకగలిగిన వాడు ఉన్నాడేంటి? పాల సముద్రాన్ని చిలికేశారమ్మా మందర పర్వతం పెట్టి. అమృతంతో పోలుద్దామంటే అబ్బో రాక్షసులు కూడా దాన్ని తాగేద్దామని కూర్చున్నారు.
మోహిని వేషం కట్టి శ్రీ మహావిష్ణువు ఎంతో కష్టపడి దేవతలకే ఇద్దామనుకుంటే ఆఖరికి రాహువు కేతువు కూడా దాన్ని తాగేశారు. దేవతలు తాగేశారు. దేవతలు ఏమి ఉండిపోతారేంటి? దేవతలు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి పుణ్యం అయిపోతే కింద పడిపోతారు. అమ్మవారి చిరునవ్వుని తాగినవాడు, అమ్మవారి చిరునవ్వుని చూడగలిగినవాడు మళ్ళీ పుడతాడేంటి? ఇంకా పుట్టడు. కాబట్టి అమ్మ, దేవతలు తాగిన అమృతానికి, నీ చిలకబడిన పాల సముద్రానికి, నీ చిరునవ్వుకి పోలిక ఎక్కడ చెప్పనమ్మా? చెప్పలేను. మాహేశైశ్చ జటాకలాప నిగళై మందాకినీ సహ్యతే. పోని గంగానది చాలా గొప్పది. అబ్బా, అంత గొప్ప గంగానది జనుల యొక్క పాపములను తీసివేయగలిగినది, పరమ పవిత్రమైనది. అందుకని గంగమ్మ లాంటిదమ్మా నీ చిరునవ్వు అని చెప్దామా? ఆ గంగమ్మకి అహంకారం ఉంది, చాలా అహంకారం ఉండి పరమశివుడు గంగావతరణంలో గంగని పట్టుకుంటానని హిమవత్ పర్వతం మీద నిలబడితే సాకథం చిన్మహీంగంతుం న శక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత అంటారు వాల్మీకి మహర్షి. ఈడ్చేస్తాను ఈ శంకరుణ్ణి ఏమనుకుంటున్నాడో, వీడు నన్ను పట్టుకుంటాడా, పట్టుకోగలడా అనుకుంది. ఇంత అహంకారమా? నన్ను ఈడిచేస్తావా? ఉండు నీ పని చెప్తానని ఆయన జటాజూటాన్ని విప్పాడు. పడుతూనే ఉంది, చుక్క నీరు కింద పడ్డానికి వీలు లేకుండా. మాహేశైశ్చ జటాకలాప నిగళై, ఆయన యొక్క జటలున్నాయే అవి ఇనప గొలుసుల్లా పట్టేశాయి గంగని. ఇప్పుడు ఏమైంది? అహంకారం ఉన్న గంగ కింద పళ్ళా ఉండిపోయింది. అప్పుడు మళ్ళీ భగీరథుడు ప్రార్థన చేశాడు, అప్పుడు వదిలిపెట్టాడు. కాబట్టి గంగమ్మతో పోలుద్దామంటే గంగకు అహంకారం ఉందమ్మా, శివుడు పట్టేశాడు. నీ చిరునవ్వుకి అహంకారం ఏమిటమ్మా? అది పరమశుద్ధము, పరమస్వచ్ఛము, లోకోద్ధారకము. అటువంటి చిరునవ్వుని నేను ఎలా చెప్తానమ్మా? చెప్పడం కుదరదు. కాబట్టి మాహేశైశ్చ జటాకలాప నిగళై మందాకినీ సహ్యతే శీతాంశుర్పరిభూయ చేచ సమసా తస్మాదనేషాదృశీ. పోనీ చంద్రుడు చక్కగా అలా వెలిగిపోతూ ఉంటాడు కదా, చాలా అందంగా ఉంటాడు కదా, వెన్నెలలు కురిపిస్తూ ఉంటాడు కదా, చల్లగా ఉంటాడు కదా. కాబట్టి చంద్రుడితో పోలుద్దామంటే లోపల తమోబుద్ధి ఉన్నవాడు చంద్రుడు. ఎందుకని? గురుపత్ని అయినటువంటి బృహస్పతి భార్య తారని తన భార్యగా అనుభవించినవాడు. కాబట్టి మహాపాతకం చేసినటువంటి వాడు. అటువంటి చంద్రుడితోటి లోపల తమో సంబంధమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడితో ఎలా పోలుస్తానమ్మా నీ చిరునవ్వుని? పోల్చలేను. పైగా ఆయనకి వృద్ధి క్షయము ఉన్నాయి, కళలకి తరుగుతూ ఉంటాడు, పెరుగుతూ ఉంటాడు. క్షయవ్యాధి ఉంది ఆయనకి. దానికి నీ చిరునవ్వుకి పోలిక. పైగా రాహువు కేతువు పర్వదినాల్లో గ్రసిస్తూ ఉంటారు. నీ చిరునవ్వు గ్రసింపబడుతుందా? కాబట్టి అమ్మా, నీ చిరునవ్వుతో పోలిక చెప్పడానికి నాకు వస్తువేం లేదు లోకంలో, అవతలమన్నారు. నేను చెప్పలేను. నీ చిరునవ్వుకి నీ చిరునవ్వే సాటి, అంతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.